ఒకే ఒక కోర్టు తీర్పు అదెలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది? అసలొక చట్టం గురించి వచ్చిన తీర్పు $100 బిలియన్ ఒప్పందాలను ఎలా గాలిలో కలిపేసింది? ఈ కథ వెనుక చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. వాటినిప్పుడు వివరంగా చూద్దాం. ఈ కథ మొత్తానికి సెంటర్ పాయింట్ ఇదే. ఈ నెంబర్ $175 బిలియన్. అసలు ఇంత పెద్ద మొత్తం ఎక్కడ్నించొచ్చింది? మరి దీనికి ప్రపంచ వాణిజ్యాన్ని శాసించే అంత శక్తి ఎలా వచ్చింది? ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి. ఒకవేళ ఒక ప్రభుత్వం ఉన్నట్టుండి ఇంత డబ్బుని తిరిగి కట్టాల్సొస్తే ఊహించుకోండి. ఈ ఒక్క ప్రశ్నే ఆ చరిత్రాత్మక తీర్పు తర్వాత మొదలైన ఆర్థిక, చట్టపరమైన గందరగోళానికి పునాది వేసింది. ఊహించని ఈ పరిస్థితి గ్లోబల్ ట్రేడ్ను పూర్తిగా మార్చేసింది. సరే, కథలోకి వస్తే ఫిబ్రవరి 20, 2026 ఆ రోజు సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. అప్పటిదాకా ఉన్న వాణిజ్య సమీకరణాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఇది కేవలం ఒక తీర్పు కాదండోయ్, ఇది దేశ అధ్యక్షుడి అధికారానికి, న్యాయ వ్యవస్థకు మధ్య జరిగిన ఒక పెద్ద ఫైట్ లాంటిది. ప్రభుత్వంలోని వేర్వేరు శాఖల మధ్య ఉన్న ఆ అధికార సమతుల్యత ఏంటి అనే దానిపైనే పెద్ద ప్రశ్న తలెత్తింది. కోర్టు తీర్పు చాలా సింపుల్ అండ్ క్లియర్. 6-3 మెజారిటీతో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అంటే IEPAని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా టారిఫ్లు అంటే సుంకాలు విధించడాన్ని కొట్టివేసింది. అంటే వాళ్ళు చెప్పిందేంటంటే ఈ చట్టం పెట్టింది టెర్రరిస్ట్ల ఆస్తుల్ని ఫ్రీజ్ చెయ్యడానికి, అంతేగాని దీని ఒక ఆయుధంగా వాడి మొత్తం దేశాల ఆర్థిక వ్యవస్థల మీద పన్నులు వేయడానికి కాదు అని తేల్చి చెప్పింది. అసలు ఈ IEEPA చట్టాన్ని ఎందుకు తెచ్చారు? దాని అసలు ఉద్దేశమేంటి? దేశాల మీద ఇష్టమొచ్చినట్టు పన్నులు వేయడానికి కాదు. దీని ముఖ్య ఉద్దేశం చాలా స్పెసిఫిక్. ఉగ్రవాదులు లేదా మనకు శత్రువులుగా ఉన్న దేశాల్లోని కొందరు వ్యక్తుల ఆస్తులను స్తంభింపచేయడం. అలాంటి టార్గెటెడ్ పనుల కోసం మాత్రమే ఇది. దీన్నొక భారీ ఆర్థిక ఆయుధంగా వాడకూడదు అని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ చూస్తే కోర్టు లోపల జరిగిన అసలు వాదన ఏంటో అర్థమవుతుంది. ఇది బేసిక్గా 2 సిద్ధాంతాల మధ్య జరిగిన పోరాటం. ఒకవైపు రాజ్యాంగాన్ని, దాని స్ఫూర్తిని కాపాడాలి అనే 6 జడ్జీలు, మరోవైపు దేశానికి ఆర్థికంగా నష్టమొస్తోంది కాబట్టి అధ్యక్షుడికి ఎక్కువ పవర్స్ ఉండాలి అనే 3 జడ్జీలు. చివరికి మెజారిటీ రాజ్యాంగం వైపే మొగ్గు చూపింది. సరే, కోర్టు ఇలా తీర్పిచ్చింది కదా, మరి ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? అస్సలు లేదు. వాళ్లు వేసిన ఎదురుదాడి ఎవరూ ఊహించనంత ఫాస్ట్గా, చాలా నాటకీయంగా జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ 48 గంటల్లో ఏం జరిగిందో చూడండి. ఫిబ్రవరి 20 ఉదయం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అదే రోజు సాయంత్రానికల్లా అధ్యక్షుడు పాత ఆర్డర్లను రద్దు చేసి వెంటనే ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974లోని సెక్షన్ 122 అనే మరో చట్టాన్ని వాడుతూ కొత్త ప్రకటన జారీ చేశారు. అంతటితో ఆగలేదు. మరుసటి రోజు సోషల్ మీడియాను ఉపయోగించి కొత్త సుంకాన్ని 10% నుంచి చట్టబద్ధంగా వేయగలిగే మ్యాక్సిమం అంటే 15% పెంచేశారు. అంటే కోర్టొక దారి మూసేస్తే వీళ్లు గంటల వ్యవధిలోనే మరో దారి వెతుక్కున్నారు. అయితే ఈ కొత్త ఆయుధానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు వాడిన IEPA చట్టంలాగా ఇది అన్లిమిటెడ్ పవర్ ఇవ్వదు. ఈ సెక్షన్ 122 ప్రకారం టారిఫ్ రేటు 15% మించకూడదు. ఇంకా కేవలం 150 రోజులు మాత్రమే దాన్ని అమలు చేయగలరు. సో ఇది ఒక తాత్కాలిక పరిష్కారం మాత్రమే. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ కొత్త చట్టాన్ని వాడాలంటే ఒక కండీషనుంది. దేశానికి చెల్లింపుల లోటు అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డెఫిసిట్ ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే దేశంలోకి వచ్చే డబ్బు కన్నా బయటకు వెళ్లే డబ్బు ఎక్కువగా ఉండాలి. కాని అమెరికాకు ఉన్నది వాణిజ్యలోటు అంటే ట్రేడ్ డెఫిసిట్, అంటే దిగుమతులు ఎగుమతుల కన్నా ఎక్కువ. ఈ రెండిటి మధ్య ఉన్న చిన్న టెక్నికల్ తేడానే ప్రభుత్వానికి మరో పెద్ద లీగల్ తలనొప్పిగా మారింది. చూశారుగా, ఈ లీగల్ ఫైట్ ఒకవైపు నడుస్తుంటే మరోవైపు దేశంలో ఆర్థికంగా పెద్ద భూకంపమే వచ్చింది. ఎందుకంటే చట్టవిరుద్ధంగా వసూలు చేసిన ఆ $బిలియన్ల సుంకాలను ఇప్పుడు ఏం చేయాలి, ఎవరికి తిరిగివ్వాలి అనేదిప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది. ఈ చార్ట్ చూడండి. ఇదొక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. తీర్పుకు ముందు సగటు సుంకం 16% ఉంటే తీర్పు తర్వాత సడన్గా 9.1%కి పడిపోయింది. మళ్లీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురాగానే 13.7%కి ఎగిలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ కంపెనీ అయినా తమ బిజినెస్ను ఎలా ప్లాన్ చేసుకోగలదు? ఈ అస్థిరత వాళ్ల ప్లాన్స్ అన్నింటినీ తలకిందులు చేసేసింది. దీంతో
వేలకు పైగా కంపెనీలు కోర్టులకెళ్లాయి. మాకు డబ్బులు వాపసివ్వండి అని కేసులు వేశాయి. ఈ లిస్టులో కాస్ట్కో, రెవ్లాన్, కవాసకి లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. ఇక్కడ అసలు చట్టపరమైన చిక్కు ఏంటంటే, ఈ కంపెనీలు అప్పటికే ఆ పన్నుల భారాన్ని కస్టమర్ల మీదకు నెట్టేశాయి. మరిప్పుడు ఆ డబ్బును ప్రభుత్వమే తిరిగి చెల్లించాలా? ఇది చాలా పెద్ద నైతిక ప్రశ్న. ఒక ఫుడ్ ప్యాకేజింగ్ కంపెనీ ప్రెసిడెంట్ క్రేగ్ సౌసర్ ఈ పరిస్థితిని చాలా బాగా వర్ణించారు. ఆయనేమన్నారంటే, ఈ ఏడాది మా కంపెనీ చాలా వృద్ధి చెందుతుందని ఆశించాం, కానీ ఈ తీర్పు ఆ ఆశలన్నింటినీ ఒక విచిత్రమైన రోలర్ కోస్టర్ ప్రయాణంగా మార్చేసింది. ఈ మాటలు చాలు వ్యాపారాలు ఎంత గందరగోళానికి గురయ్యాయో చెప్పటానికి. ఈ షాక్వేవ్స్ కేవలం అమెరికా సరిహద్దులకే పరిమితం కాలేదు. ఇది ఒక సునామీలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సున్నితమైన ఒప్పందాలను కూడా అస్థిరపరిచింది. ఈ ఒక్క నిర్ణయం అంతర్జాతీయ డీల్స్ను పేకమేడల్లా ఎలా కూల్చివేసిందో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు, అమెరికా యూరప్ మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని తీసుకుందాం. తీర్పు రాకముందు యూరోపియన్ కార్ల మీద భారీగా పన్నులు వేస్తామనే బెదిరింపుతో ఒక ఒప్పందం కుదిరింది. కాని సుప్రీంకోర్టు ఆ పన్నులు చెల్లవని చెప్పగానే ఆ ఒప్పందానికి ఉన్న చట్టపరమైన ఆధారం పోయింది. దాంతో యూరోపియన్ యూనియన్ వెంటనే ఆ ఒప్పందం అమలును నిలిపివేసింది. వాణిజ్యంలో స్థిరత్వం లేనిదే ముందుకెళ్లలేం అని స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ పరిస్థితిని గ్రీన్లాండ్ వివాదం మరింత తీవ్రం చేసింది. ఏకంగా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునే విషయంలో తమకు సపోర్ట్ చేయాలని యూరోపియన్ మిత్రదేశాలపై ఒత్తిడి తీసుకురావడానికి కూడా ఈ ఐఈపీఏ పన్నులను ఒక ఆయుధంగా వాడారు. అంటే ఇది కేవలం ఆర్థిక విషయం కాదు, రాజకీయ, సార్వభౌమాధికార విషయాల్లో కూడా దీన్ని ఉపయోగించారు. సరే, ఇంత గందరగోళం జరిగింది గదా, ఇప్పుడు దుమ్ము దులిపేశాక ఈ కొత్త వాణిజ్య ప్రపంచం ఎలాగనిపిస్తోంది? పరిస్థితులు ఎలా మారాయి? ఇక్కడ చూస్తే ప్రభుత్వం తన అతిపెద్ద ఆయుధమైన ఐఈపీఏని కోల్పోయింది. అది నిజమే. కాని వాళ్ల దగ్గర ఆయుధాలు అయిపోలేదు. ట్రేడ్ యాక్ట్లోని సెక్షన్ 122, 301, 232 లాంటివి ఇంకా యాక్టివ్గానే ఉన్నాయి. అంటే వాణిజ్య యుద్ధం చెయ్యడానికి ఇంకా చాలా మార్గాలు అందుబాటులోనే ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి వాళ్ల వ్యూహంలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. పాత పద్ధతి ఏంటి? ఐఈపీఏ అనే ఒకే ఒక పెద్ద ఆయుధంతో అందరిమీద ఒత్తిడి తేవడం. కాని కొత్త పద్ధతిలో సెక్షన్ 301, 232 లాంటి వేరువేరు చిన్న చిన్న ఆయుధాలను ఉపయోగించి ఒక్కో రంగాన్ని టార్గెట్ చేస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. అంటే ఒక పెద్ద సుత్తితో కొట్టడం మానేసి ఇప్పుడు శస్త్రచికిత్స లాంటి దాడులు చేస్తున్నారన్నమాట. చివరిగా ఒక ప్రశ్న. కోర్టు అధ్యక్షుడి అధికారాన్ని నియంత్రించింది సరే, కాని ఈ తీర్పు వల్ల మొదలైన ప్రపంచ ఆర్థిక గందరగోళాన్ని ఎవరు నియంత్రిస్తారు? ఇదొక రాజ్యాంగపరమైన ప్రశ్నకు సమాధానమిచ్చింది. కాని ప్రపంచ వాణిజ్యం, అమెరికా నాయకత్వం గురించి పదుల కొద్ది కొత్త ప్రశ్నలను లేవనెత్తింది.